ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, చాలా దాదాపుగా ఒక 5-6 వారాల తర్వాత ప్రసంగం ప్రిపేర్ అయ్యి చెప్పాలంటే కొద్దిగా ఏమంటాము, మనుషులకి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతాం, పర్వాలేదులే రెస్ట్ తీసుకుందాం అన్న ఏమంటాము పాస్ మోడ్లోకి వెళ్ళిపోతాం తెలియకుండా. కానీ దేవుడు ఈ రోజున తన మాటలను బట్టి నన్ను మిమ్మలను అందరినీ కూడా దీవించాలని మనందరము ప్రార్థిద్దాం. మనము పూజ ప్రారంభములో వచనాలు ఆలకించినట్లుగా యేసు ప్రభువే స్వయముగా పునీత ఫౌస్టీనమ్మ గారి ద్వారా తెలియజేసిన మాట 1931 సంవత్సరము ఫిబ్రవరి 22వ తారీఖున ప్రభువే స్వయముగా పలికినది. శ్రీసభలో దివ్య కారుణ్య మహోత్సవము స్థాపించబడాలి అని అప్పుడు చెప్పినటువంటి క్రీస్తు ప్రభు మాట దాదాపుగా 70 సంవత్సరాల తరువాత పునీత 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క నేతృత్వములో 2000 జూబిలీ సంవత్సరము ఈస్టర్ పండుగ రోజున ఆయన ఈ పండుగను శ్రీసభ అంతటా కూడా జరిపించాలని స్థాపించారు. మనము గమనించినప్పుడు ఆయన కరుణ గొప్పదని, ఆయన హృదయము నుండి కరుణ ఎప్పుడూ జాలువారుతూ ఉన్నదని మనము నేర్చుకొంచు ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పండుగ యొక్క స్థాపనకు ముఖ్య ఉద్దేశం సకల ఆత్మల రక్షణార్థమై ప్రతి ఆత్మ క్రీస్తు యొక్క దివ్యమైన తేజస్సుతో నింపబడాలి, ఆయన కరుణతో, ఆయన దయతో, ఆయన ఆశీర్వాదముతో నింపబడాలని ఆయన కోరుతున్నారు. అందుకే కదా మనము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనములో ఒక వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనములో ఒక తరము కాదు, 2 తరాలు కాదు, మనము పెళ్లిళ్ళు చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. కానీ ప్రభు ఏమంటూ ఉన్నారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును, దీవిస్తానంటున్నా. అదే మాటను మనం నిర్గమకాండములో కూడా మనం గమనిస్తే 20వ అధ్యాయం 6వ వచనములో, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనములో ఒక వాక్యాన్ని గమనించినప్పుడు, నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణించును, దీవిస్తానంటూ. ఆయన కరుణ సమసిపోదు. ఆయన కరుణ ఎప్పుడు కూడా ఒకే విధముగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ప్రేమ, మనలో చూపించే దయ, కరుణలు ఎప్పుడైనా కొద్దిసార్లు తగ్గిపోతాయేమో, కానీ దేవుని కరుణ అపారమైనది, దేవుని దయ ఎంతో గొప్పది అన్నది మనము ఎప్పుడూ కూడా మరువకుండా ధ్యానించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరుల, కావునని మనము గమనిస్తే ఆయన ఎంత దయామయుడు. అందుకే కదా మనము అష్టభాగ్యాల్లో చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయములో అష్టభాగ్యాలు ఉన్నాయి. అష్టభాగ్యాలు 7వ వచనం ఒక్కసారి గమనిస్తే, దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. కావున కరుణ, జాలి, దయ ఆయన నుండి మనము పొందుతాము అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దయ ఎంత గొప్పదంటే, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మన ముందు కాదు, మన ముందంటే అది వేరే విషయం, ఇంకా ఎక్కువ తగాదులు అవుతాయి. మనకు తెలియకుండా మనకెక్కడో ఒక ఆయన అన్నాడు, ఎవరో ఒక ఆయన మోసుకొని వచ్చి మనకు చెప్పాడు. మనం ఏం చేస్తాం, అతను కనపడ్డప్పుడు ముఖం తిప్పుకొని వెళ్తాం. మరి ఈ రోజున సువార్తలో ఏం జరిగింది? తోమాసుకు మిగతా 10 మంది శిష్యులు ఏమంటూ ఉన్నారు? మిగతా శిష్యులు అక్కడ ఉన్నటువంటి అందరూ ఏమంటూ ఉన్నారు? అయ్యా, మేము చూసాం. ఉదాహరణకి సంఘంలో అనిల్ ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వస్తే ఒక 10 మంది 20 మంది కనబడతారు. తర్వాత చెబుతాను, మేము ఫాదర్ చూసామంటే మేము చూడలేదు కదా, నమ్మకం ఏంటని అనంకా మేము వెళ్ళి చూడాలి ఫాదర్ గారిని అంటే
అవదు కదా. నేను చూసాం, నిన్న వచ్చారు, ఏదో పని మీద వచ్చారంట, దారిలో కనపడ్డారు, అక్కడ కనపడ్డారు, ఇక్కడ కనపడ్డారు సహజంగా. లేకపోతే మేము ఊరు వెళ్ళాం, ఆ ఊర్లో ఏదో ఫాదర్ గారు అక్కడికి వచ్చారు, ఆ పూజకి ఏదో చూసాం అని చెప్తాం. లేదు నేను చూడలేదు కాబట్టి అనిల్ ఫాదర్ రాలేదంటానికి ఆస్కారం లేదు. కానీ నువ్వు చూసావు, చూసిన దాన్ని నీకు తెలిసిన వారికి అనిల్ ఫాదర్ గారంటే కొద్దిగా అభిమానం ఉన్న వాళ్ళకి ఏమి చెబుతావు, ఫాదర్ని చూసావంటే ఓ చూసావు, నేను చూడలేదే, చాలా రోజులు అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు, ఆ పేడ వదిలింది అనుకునే వాళ్ళు ఉంటారు. ఏదో ఎవరికి తోచింది వాళ్ళు అనుకోవటంలో సహజము, అది సహజం. మా పోయాడ్రా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎందుకు పోయాడు అనుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంది, తొందరగా పోతే బాగుంది, చాలా రకాలు. ఈ రోజున శిష్యులు ఆ తోమాస్తో ఏమంటూ ఉన్నారు, మేము ప్రభువుని చూచామంటే నమ్మాలి. ఆయన ఏమంటుండే, లేదు లేదు, మీరు చూస్తే ఎలాగా, నేను చూడాలి, నేను చూడటమే కాదు, ఆయన దెబ్బలలో, ఆయన పొందినటువంటి పంచగాయాలలో నేను నా చేతులను ఉంచాలి, ఆ పంచగాయాలు నేను స్పృశించాలి, తాటాలి, అప్పుడే నేను నమ్ముతా, అప్పటి వరకు నేను నమ్మను అని అవిశ్వాసాన్ని చూపెడుతూ ఉంటే ప్రభు ఒక మాట అనొచ్చేమయ్యా, నువ్వు నాతోటి 3 సంవత్సరాలు తిరిగావు, ఉందా నీ దగ్గర ఏదైనా ఉందా? ఇదే తోమాసు ప్రభు ఏమంటూ అంటున్నారు, మనము గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గర లాజరు మరణించినప్పుడు ఆ లాజరును తిరిగి లేపటానికి ప్రభు బయలుదేరుతూ ఉంటే మిగతా శిష్యులందరూ అంటూ ఉన్నారు 11వ వచనములో. అక్కడ మనం గమనించినప్పుడు ఆయనతో 11వ అధ్యాయం 16వ వచనములో దిదీము అనబడు తోమా మనము కూడా వెళ్ళి చనిపోదామన్న వ్యక్తి ఇప్పుడేమంటూ ఉన్నాడు, నేను చూస్తేనే నమ్ముతానంటూ. మరి అక్కడ అంత విశ్వాసం చూపించిన వ్యక్తి ఇక్కడ ఎందుకు ఇలాగ ఉన్నాడు అంటే గమనిద్దాం. ప్రభు అనొచ్చు కదా ఏమిటి అని, కానీ ప్రభువు వచ్చి రాగానే రెండవసారి కనబడగానే శిష్యులందరికీ డైరెక్ట్ గా తోమాస్ గారిని పిలుస్తూ ఉన్నారు. పిలిచి ఇదిగో నా చేతులు చూడు, నా ప్రక్కలో చూడు అని చూపెడుతూ ఉన్నారు. ఎంతటి వాత్సల్యం! ఎందుకు అడిగావయ్యా తోమాసులాగా, ఎందుకు అడిగావు అని అనలేదు కదా. మనమైతే అదే అంటాం, ముందు కనపడగానే. మిగతా విషయాల తర్వాత ఎవరైనా ఎందుక ఇలాగ అన్నావు, నా గురించి నీకు తెలియదా, నేను ఎలాంటి వాడు నీకు తెలియదా అని మనం ముందు అన్న తర్వాత మిగతాయి చెప్తాం. అలాంటిది ప్రభు ఇక్కడ అలా ఏమీ అనలేదు. తను రావటం, నా చేతులు చూడు, నా ప్రక్కను చూడు అని తన వాత్సల్యాన్ని, తన కరుణను, తన దయను మనందరికీ కూడా చూపెడుతూ ఉన్న ప్రభువుని ఈ రోజున అంటే ఆయన ప్రేమ అంత మిక్కుటమైనది, ఆయన ప్రేమ అంత వెలకట్టలేనిది, ఆయన ప్రేమ అంత ఎత్తైనది, అంత లోతైనది. ఆ ప్రేమను ఎవరూ కొలవలేరు. అదే కదా ఎఫెసీయులకు రాయబడిన లేఖలో మనము చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాయబడిన లేఖలో ఒకసారి గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము 3వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చూద్దాం. సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత పొడుగైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత లోతైనదో గ్రహింపగల శక్తి కలవారు కావలియుననియు. మనందరం ఆయన ప్రేమ తెలుసుకుని ఆ ప్రేమలో ఎదగాలి అన్నది నా ప్రగాఢమైన కోరికని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలిపిన మాట ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమో, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన జాలి ఎంతో ఉన్నతం. అదే కదా నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే ఆయన ప్రేమను గురించి ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు అంటున్న మాటలు ఏమిటి? ఇట్లు ప్రకటించెను. ఆయన మొదటిది ఆయన కరుణామయుడు,
సినిమా కాదు, కరుణామయుడు సినిమా కాదు. ఆయన కరుణామయుడు. రెండవది దయాపరుడైన దేవుడు. మూడవది అమ్మ నాన్న మన మీద కోప్పడినంత సులువుగా ఆయన కోపపడడు. నాలుగవది నిత్యము. మన ప్రేమ స్వల్పకాలమైనది. మన ప్రేమ డబ్బులతో మూడిబడిన ప్రేమ అనేది సమాజములో కదా. ఆయనట నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినవాడు. అదండి ముఖ్యం. ఈ రోజుల్లో ఎవరిని ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నాం. సొంత భార్యను, సొంత భర్తను నమ్మలేని స్థితిలో మన జీవితాలు, మన కుటుంబాలు అన్నీ కూడా యాంత్రికముగా వెళ్ళిపోతాయి. యాంత్రికము. ఓకే, సంఘంలో జీవించాలంటే ఒక పెళ్ళి ఉండాలా, ఒక ఆయనతో ముడిపడాలా, ఒక ఆవిడతో ముడిపడకపోతే మనకు ఉండలేం. నేను అన్నానని కాదమ్మా, ప్రస్తుతం అలాగనే ఉన్నది పరిస్థితులు. పెళ్ళిళ్ళన్నీ ఒకప్పుడు స్వర్గంలో దేవుడు చేసి పంపిస్తే ఇప్పుడు పెళ్ళిళ్ళు దేవుడే చేయట్లా, మీరే చేసుకుంటున్నారు, మీరే విడబడిపోతున్నాడు ఆయనే అంటున్నారు. నేటి సమాజంలో పెళ్ళంటే ఏమిటి? ముందు డీజే, దేవుడు కాదు. నేటి సమాజంలో పెళ్ళంటే ఏమిటి? పెద్ద పెద్ద లైటింగులు, పెద్ద పెద్ద హాళ్ళు బుకింగ్లు. దేవుడి గుడొద్దు, దేవుడి మందిరం వద్దు, గుళ్ళో పెళ్లి చేసుకుంటే ఈ రోజులు ఎవరు వస్తున్నారు ఫాదర్? కళ్యాణ మండపం, అంత ఫంక్షన్ హాల్. అది తెలిసిన ఒక కుటుంబం, మా బంధువులే. క్రిస్మస్ అయిన తరువాత వాళ్ళ అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉంటారు. ఓకే, పెద్దవాళ్ళు అయ్యారు. 12 సంవత్సరాలు అంటే పిల్లలకి పంచెలు ఇచ్చే వయసు. ఆడపిల్లలకు కానీ, ఆడపిల్లలకైతే ఓణీలు ఇస్తాము, మగ పిల్లలకైతే పంచెలు ఇచ్చే ఆచారం ఇప్పుడు ఈ మధ్య బాగా ప్రబలమైపోయింది, ఉన్నవాడికి లేనివాడికి. మీరు నమ్ముతారో నమ్మరు, కానూరు దగ్గర ఒక ఫంక్షన్ హాల్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ముందు వాళ్ళు అనుకున్నారట బాపట్ల దగ్గర, చీరాల దగ్గర ఒక రిసార్ట్లు చేసుకుందాం అనుకుంటే, వద్దులే సాయంత్రం కష్టం, జనాలు వెనక్కి వెళ్ళటం అని విజయవాడలో కానూరుకి ఇక్కడికి మధ్యలో ఒక్క రోజుకి, ఒక సాయంత్రానికి బుకింగే ₹1,00,00,000 హాల్ అట. జస్ట్ ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది 3 కోట్లు. ఆ అమ్మాయి కొన్న కోట్లు అంటే వేసుకునే కోట్లు కాదు, వేసుకునే కోట్లు కాదు. గమనించండి, వాళ్ళకు ఉన్నది ఖర్చు పెట్టుకున్నారు, దానికి మనం కాదంటుండే. కానీ ఈ రోజులలో దేనికి నీవు బాహ్యానికి, పై మెరుగులకు నీవు ఇచ్చే అంత నీవు అంతరంగానికి, కుటుంబ విలువలకు, బిడ్డల ఎదుగుదలకు నీవు ఇస్తూ ఉన్నావా? ఈ రోజున ప్రభు కోరుతున్నది అదే. తోమాసు గారి జీవితము ద్వారా ఆయనను నువ్వు నన్ను ఎందుకన్నావని పంపించవేయొచ్చు, కానీ కరుణ కలిగి, అంత దయ కలిగిన వాడు ఆయన. గమనిద్దాం ఇంకొక వ్యక్తిని కూడా బైబిల్ గ్రంథంలో. పేతురు గారు, ప్రభు నువ్వు నాకు తెలియదయ్యా అని 3 సార్లు బొంగితే, నాకు తెలుసు అని 3 సార్లు చెప్పే విధంగా మార్చారు. గమనించండి, ఈ పేతురు గారి జీవితం ఏమంటున్నాడు? ఎవరు? సజీవ దేవుని కుమారుడు అని చెప్పాడు. మేము ఎక్కడికి వెళతాం? అదే కదా యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం 67వ వచనం దగ్గర ప్రభు అంటున్నారు, మీరు కూడా నన్ను విడిచిపోయి వెళ్ళిపోతారా అంటే పేతురు గారు ఏమంటున్నారు అక్కడ? మేము ఎచ్చటికి వెళ్ళేదము ప్రభు అని ముందు అంటాడు. ఎవరి వద్దకు వెళతాం? నీ మాటలు నిత్య జీవాలు, నీ మాటలు జీవము కలిగిన మాటలు. నీ మాటలు వదిలేసి ఎక్కడికి వెళ్తామన్న వ్యక్తి, నీవు సజీవ దేవుని కుమారుడు అని పలికిన వ్యక్తి, నేను కూడా నీతో నీటి మీద నడుస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి, ప్రభువుని పట్టుకున్న సమయంలో ఏమంటూ ఉన్నాడు? ఒకసారి గమనిస్తే లూకాసు వార్తలో, మనము లూకాసు వార్తలో గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినప్పుడు లూకాసు వార్త
21వ అధ్యాయము 22లో మనం గమనిస్తే 60వ వచనం, అందుకు పేతురు ఆయన ఎవరు నాకు తలమంది దానికి ముందు వచ్చినాలు మనం దానికి 54 నుండి చదువుకుంటూ వస్తే 57వ వచనం, నేను ఎరుగను, ఆయన నాకు తెలియదు అంటే వదిలేస్తే బాగుంది. తర్వాత ఆ తర్వాత చదువుకుంటూ వెళితే 59వ వచనములో, ఒక గంట తరువాత ఇంకొకడు నిస్సందేహం ఇతడు అతని యొక్క అనుచరుడే అని రుడిగా చెప్పి అందుకు పేతురు అని అంటూ ఉన్నాడు. తెలియదు అంటూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి తరువాత చదువుకుంటూ వెళితే 62వ వచనంలో, వెలుపలికి వెళ్ళి వెక్కి తన తప్పును తెలుసుకుని తిరిగి దేవుని వద్దకు రాగలిగాడు. మరి మన జీవితములో ఈరోజున అంత దయగల దేవుడు, అంత విశాల హృదయుడైన దేవుడు, అంత నమ్మకమైన దేవుడు, అంత స్థిర ప్రేమ గలవాడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. అదే కదా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనములో, 5వ అధ్యాయము 10వ వచనం, నన్ను ప్రేమించి 1000 తరముల దాకా దీవిస్తాను అంచి ఉన్నారు. 4వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం, నీ ప్రభువైన దేవుడు అంట, నీ ప్రభువైన దేవుడు, నీవు నమ్మిన దేవుడు, నీ విశ్వసిస్తున్న దేవుడు ఎలాంటి వాడట? దయాపరుడు, మిమ్ము చేయి విడువడు, అంటే నాశనము చేయడు. ఇంకొక కనిపిస్తే కనికర హృదయుడని కూడా ఒక వాక్యం ఉంటుంది వేరొక బైబిల్లో. ఆయన దయాపరుడు, కనికర హృదయుడు, నిన్ను చేయి విడిచేవాడు కాదు. మనందరం చేతిలో చేయి వేసి గుళ్ళో దేవుని ముందు ప్రమాణం చేసిన నీవు చేయి విడుదలేసి జీవిస్తూ ఉన్నాం నేటి సమాజంలో. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మిమ్ములను చేయి విడిచేవాడు కాదు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు, నీ కుటుంబానికి దగ్గరగా ఉండేవాడు. అదే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం 11వ వచనం, 32వ అధ్యాయం 11వ వచనం, గరుడ పక్షి తన రెక్కల క్రింద తన బిడ్డలను, తన పిల్లలను కాచి కాపాడినట్లే ప్రభువు మనందరినీ ఆయన కాచి కాపాడేవాడు, దీవించేవాడు. తల్లి మరచిన, తండ్రి విడచిన, నేను మాత్రము మిమ్ములను విడువను అని అభయస్థాన్ని ఇచ్చిన ప్రభు ఈ రోజున మనందరితో పలుకుతూ ఉన్నది, నా హస్తములను చాచి మిమ్ములను కాపాడుకుంటాను, మీరు నావారు, నాకు చెందిన వారు. అదే కదా ఆయన వాత్సల్యం ఎంత గొప్పది. కీర్తన 78లో 38వ వచనం ఒక్కసారి చూస్తే, కీర్తన 78 38వ వచనం, కానీ దేవుడు జాలితో మన్నించి మట్టు పెట్టడయ్యను, పొలుమారులు ఆగ్రహమును చూపించి అణుచుకొని తన ఆగ్రహమును అణుచుకొని మనందరి కోసం ఆయన తన కరుణతో జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున యావేలు గ్రంథములో ఇదిగో మనందరం ఆయన వద్దకు రావాలి, ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరుతూ ఉన్నారు. రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనములో మనం గమనించినప్పుడు, కనుక ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లే ఒక్కని యొక్క నీతికరమైన పవిత్రమైన క్రియ అందరికీ, మనందరికి క్రీస్తు మరణము, ఆయన మన మీద చూపించిన ప్రేమ అనే మరణం మనందరిని విముక్తిని ప్రసాదించినది అన్న మాట. ఆయన వాత్సల్యము, ఆయన కరుణ అంత గొప్పది.
కావున మరి నీవు నేను అందరం ఆయన వాత్సల్యములు ఆయన కరుణలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇక రెండవదిగా మనము చూసే మొదటిది కరుణామయుడు, రెండవది దయ కలవాడు. ఆయన దయ ఎలాంటిది అంటే కీర్తన 145:8 ఒక్కసారి చూద్దాం. ఆయన దయ కలవాడు, కరుణ కలవాడని చూపిస్తూ ఉన్నాం. ప్రభు దయాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు, అందరికీ మేలు. నీ నా మన తనాన భేదము లేదు ఆయనలో. అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు, అందరినీ ఒకే విధముగా దీవిస్తాడు, అందరినీ ఒకే విధమైనటువంటి ప్రేమతో తన అంతకరమైన ప్రేమతో మనందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కావున నీవు నేను ఇదిగో ఈ రోజున తోమాసు గారి మీద చూపెట్టిన ప్రేమ, లేక పేతురు గారి జీవితంలో చూపెట్టిన ప్రేమ మన జీవితానికి కూడా ఆయన ఇస్తారు. నీవు నేను తిరిగి రాగలిగే బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయన ముందు ఉన్నప్పుడు, ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన మనందరినీ కూడా దీవిస్తారు. అదే కదా 85వ కీర్తన 15వ వచనములో మనం గమనించినప్పుడు, దేవా నీవు జాలి గలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు అన్న మాటలను కీర్తనకారుడు మన ముందు ఉంచు. ఆయన దేవా నీవు ఎంతో నెనరుతో, ఎంతో జాలితో నన్ను నా కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నా, అది మనము గుర్తించని స్థితిలో ఉన్నాం. మాకేం చేశాడు, మా కుటుంబానికి ఏం చేశాడు, మాకు అదేం చేశాడు, ఇదేం చేశాడు అంటూ ఉంటాం. నేటి రోజుల నీవు నీ కుటుంబము ఎంత భ్రష్టు పట్టుకుపోయినా నిన్ను విడువని దేవుడు, నిన్ను వదలని దేవుడు. నీవు చేసే కార్యాలు ఏవి బయటికి చెప్పవు. వచ్చి ఫాదర్ గారండి మేము ప్రార్థిస్తున్నామండి, అయినా దేవుడు మా మాట వింటూలా. నీవు ప్రార్థించేది నిజమైన ప్రార్థన. నీవు ప్రార్థించే ప్రార్థనలో అబద్ధాలు లేకుండా ప్రార్థిస్తున్నావా? నీవు ప్రార్థించే ప్రార్థనలో దేవుని ముందు దాస్తూ ఉన్నావు ఏదైనా? దాచటానికి ఏదీ లేదు, అన్నీ ఆయనకు తెలుసు. కావున అనుకోవచ్చు వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, పర్వాలేదు, నువ్వు బాగుపడతావు ఎప్పుడు ఇతరుల గురించి లాగా ఆలోచించినప్పుడే. వాడు బాగుపడితే పడేవాడు ఎప్పుడు పడిపోతాడు, లెగిసేవాడు ఎప్పుడు లెగుస్తాడు. అంతేగాని బాగుపడ్డాడు అంటామే కానీ ఆ బాగుపడ్డాడు అన్న దానిలో పడ్డాడు అనేది కూడా ఉండగా. ఏదో ఒకరోజు పడతాడు కదా, తన తప్పును తెలుసుకుంటాడు కదా, అతనితో నీకెందుకు, నీవు నిలబడు, చక్కగా దేవునితో ఉండు. అంతేకాని రోజున నీవు నేను శిలువ పైన ఉన్న యేసు ప్రభువుకు ఇరువైపులు ఇద్దరు దొంగలున్నారు. నీవు కుడివైపు ఉన్న వ్యక్తిలాగా ఉన్నావా, ఎడం వైపు ఉన్న వ్యక్తిలాగా ఉన్నావా అన్నది నువ్వు ఆలోచించు. ఎడం వైపున వ్యక్తి ఏం చేశాడు? తనను తాను అందరినీ తిడుతూ ఉన్నాడు. మనం కూడా అంతే. అందరిని తిడతాం, మనల్ని మనం తిట్టుకుంటాం. ఆ బతికింతే, వాళ్ళ బతుకంతే, వీళ్ళ బతికింతే. కానీ కుడివైపున ఉన్న వాడే మంచి ఉన్నాడయ్యా, నీవు దేవుని కుమారుడు అని తెలుసయ్యా, నా జీవితం ఇలాగుందయ్యా, కాబట్టి నేను నా తప్పులకు ఒప్పుకుంటున్నాను అనగానే ఈ రోజే నీవు దీవించబడ్డావు, ఈ క్షణములనే దీవించబడ్డావు అని ప్రభు అంటున్నా. మరి నీవు నీ జీవితంలో అందరం ప్రభు దగ్గరకు వచ్చాం. అదే కదా లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. అలాగని యేసు ప్రభు పక్కన ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. కానీ ఇద్దరిలో ఒకడే రక్షించబడ్డాడు. గుడికొచ్చిన ఆ ఇద్దరిలో ఒకడే రక్షించబడ్డాడు. కారణం అది మన జీవిత విధానము మీద, మనము నడిచే నడత మీద ఆధారపడి ఉంటుందే కానీ ప్రక్కవారి మీద ఏది ఆధారపడదో. నీ కుటుంబం నీవు బాగుపడాలంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకో, వారి కోసం ప్రార్థించు. మౌనికమ్మగా తన కుమారుడి కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించిందో మీరు చరిత్రలో చదివితే తెలుస్తుంది. అగుస్తీని గారి కోసం, అగుస్తీని గారి యొక్క మారు మనస్సు కోసం, తన భర్త మారు మనస్సు కోసం
పునీత మౌనికమ్మ గారు దాదాపుగా 20-25 సంవత్సరాలు కఠినముగా కన్నీటితో బిడ్డల మారు మనసు కోసం ప్రార్థిస్తుంది. నీవు నేను 2 వారాలు గుడికి రావడానికి చచ్చిపోతాం, టయానికి రావడానికి చచ్చిపోతాం, సమయానికి రావడానికి చచ్చిపోతాం. కానీ ఆవిడ 25 సంవత్సరాలు ప్రార్థించగలిగిందంటే ఎంత నిష్ఠ కలిగి, ఎంత దేవుని యందు నమ్మకము కలిగి ప్రార్థించి ఉండాలి. కావున ఈ రోజున నీవు నేను ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు యొక్క ప్రేమలో ఎదుగుతున్నాము. అదే కదా మనం చూస్తే నెహెమియా గ్రంథములో 9వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూద్దాం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారిని మాటలను జవదాచిరి, నీ అద్భుత కార్యములను విస్మరించిరి, నీపై తిరుగుబాటు చేసి ఎన్నుకొన్నారు. కానీ నీవు క్షమాపరుడవు, కరుణాళుడవు, కృపామయుడవు, దయాపూరుడవు, నీవు శీఘ్రముగా కోపించువాడవు కాదు, నీవు దయాకరుడవు, క్షేమకరుడవు. కావున వారిని నీవు దయతో తిరిగి వెనుకకు తీసుకొని వచ్చావు, ఆశీర్వదించావయ్యా అని నెహెమియా ప్రార్థిస్తున్నా. మరి ఈ రోజున నీవు నేను అంతటి దయా కలిగిన ప్రభువు దగ్గరకు నీవు ఎలాంటి మనసుతో నేను వస్తూ గమనిద్దా. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మందిని మనము చూస్తూ ఉన్నాం. కావునని ప్రియా సహోదరి సహోదరులారా, మన అంచు ఉన్నాడు ఆయన 2వ రాజుల దినచర్యలలో 30వ అధ్యాయం 9వ వచనములో. 2వ రాజుల దినచర్యలు 30వ అధ్యాయం 9వ వచనం. మీరు ప్రభు చెంతకు వత్తురేని మీ దేవుడైన ప్రభు ఎలాంటి వాడట? దయాసముద్రుడు, వత్తురేని అంగీకరించి. దయాసముద్రుడు, సముద్రం ఎంత పెద్దదో మనకు తెలుసు కదా, దానికి ఎల్లలు లేదు. అంతటి విశాల సముద్రం లాంటి వాడు నీ దేవుడు. అతని దగ్గరకు మీరు తిరిగి వస్తురేని అతడు మిమ్ము తప్పక అంగీకరించి మిమ్ములను దీవిస్తాడు. ఇక 3వది, ఆయన సులభముగా కోపపడేవాడు కాదు. గమనిద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వచనములో. 14వ అధ్యాయం 18వ వచనములో కాదు, మిగుల దయాగలవాడు, మన్నించును. చాలయ్యా, చాలు. అతడు ప్రజల తిరుగుబాటును పాపములను మన్నించును. ఆయన మన్నించేవాడు కావున సులభంగా కోపపడేవాడు కాదు. కావుననే నీవు నేను అలాంటి కృపామయుడి దగ్గర ఆదివారం రోజున ప్రధాన క్రీస్తులు తోమాసు గారితో ఎంత చక్కగా మాట్లాడిన విధమును బట్టి, ఇదిగో తోమా, నీవు రా, నన్ను చూడు, నన్ను గమనించు, నా జీవితాన్ని, నా చేతులను, మచ్చలను, నా యొక్క గాయాలను నీవు చూడు అని వెంటనే 2వ మారు మాట్లాడకుండా అంత గొప్ప దేవుడే దిగివచ్చినప్పుడు మన కుటుంబంలో మన బిడ్డలు కానీ, మన చుట్టుప్రక్కల ఉన్న వారి కానీ, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన్నించే స్వభావం, క్షమించే స్వభావం దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థించాలి. ఓసారి మానవ స్వభావం వలన కోప్పడుతూ ఉండవచ్చేమో, కానీ మన కోపము ఎలాగ ఉండాలి? ఉదయము ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమించేలోపు విధముగా మన కోపము కూడా సమస్య పోవాలి అని పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. కావున అలాంటి కోపతాపాలు లేని జీవితం దేవుడు మనకు దయచేయాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అలాగా ఉండాలి. చిన్న గలాటాను, చిన్న ఏదో అవ్వచ్చు, అంతేకాని ఈరోజు మా ఆయన తెచ్చాడు కాబట్టి ఉప్పు ఎక్కువ వేస్తా, కారం ఎక్కువ వేస్తా అంటే చిన్న చిన్న జోకుల కిందకైనా తీసేసుకోవాలి. ఈ రోజులు ఏమవుతుంది? సమస్యలన్నీ కూడా ఎక్కడేదొచ్చినా అన్నీ సాయంత్రానికి ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు. మీరిద్దరు కలిసి జీవిస్తేనే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు చక్కగా ఉంటుంది. మీరు వాళ్ళ ముందు తగాదాడుకుంటూ, వాళ్ళ ముందు తిట్టుకుంటూ, వాళ్ళ ముందు చేస్తే సహోదరి సహోదరులారా మంచిది.
నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళ 5గురు అన్నదమ్ములు, ఒక పిల్లలు 5గురు. పెద్దన్నయ్య, 5వ ఆయన పక్క పక్కనే ఉంటారు, మిగతా 3 వేరే ప్రాంతాల్లో ఉంటారు. ఈ పెద్దన్నయ్య భార్య జీవితంలో ఎప్పుడూ పోట్లాడుకున్నది, ఎప్పుడూ తిట్టుకున్నది ఎవరికీ తెలియదు. ఆయన 80 సంవత్సరాలు బతికాడు, ఈవిడ ఇంకా బతుకుతూనే ఉంది 94 సంవత్సరాలు. ఈ చిన్న ఆయన భార్య, ఆయన 60 సంవత్సరాలకి చచ్చిపోయాడు, ఈవిడ 70 సంవత్సరాలకే చచ్చిపోయింది. కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సఖ్యత లేదు. రోజు తెలిస్తే ఏం తెస్తావు, ఏముంది, డబ్బులే. దానికి డబ్బుల మీద పీడించేది ఆ స్త్రీ. అదృష్టం కొద్ది పిల్లలు బాగానే బాగుపడ్డారు. ఎందుకు? ఆ పిల్లలని పెద్దన్నయ్య దగ్గర ఉంచారు. అదే కదా, నీ ఎవడి కింద పెరుగుతావో ఆలోచనలే నీకు వస్తాయి. ఈ చిన్నోడు అవటం వలన ఈయన పుట్టిన ఒక 10 సంవత్సరాలకి ఆయనకి పెళ్లి కూడా అయిపోయింది పెద్ద ఆయనకి. ఎందుకు? వాళ్ళు 7గురు, ఒక 2 అక్కలతో కలుపుకొని 5గురు అన్నదమ్ములు. అప్పుడు ఈ చిన్నోడు పెద్ద ఆయనకి పెళ్ళి అవటం, ఈ చిన్న ఆయనకి చివరిలో పెళ్ళి అవటం వలన ఎందుకులే వీడు కష్టపడుతున్నాడని ఆయన పిల్లలు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి పక్కనే కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళ ఇంట్లోనే ఈ పిల్లలు పెరిగారు. కారణం అందువలన వాళ్ళకి ఈ బుద్ధులు రాలా. వాళ్ళ పెద్దమ్మంటే, వాళ్ళ పెదనానంటే అపారమైనటువంటి గౌరవం. ఈరోజున నీ బిడ్డలను నీవు ఏ విధముగా పెంచుతున్నావు? వారికి ముందు నీవే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? వారి ముందు నీవే విధంగా మాట్లాడుతున్నావు? మీరిరువురు కూడా ఒకరినొకరు మాట్లాడే విధానం బట్టి కూడా పిల్లల పెంపకం ఉంటుంది. మా నాన్న ఇలాగని మా అమ్మని చూసేవాడు, రేపు నేను పెళ్ళైన తర్వాత నా పిల్లాన్ని కూడా అలానే చూడాలా, నా పిల్లల్ని అలానే కొట్టాలా. అది పిల్లల మనస్సులో చిన్నతనం నుండే జీర్ణించు. కొంతమందికి అయితే ఇంక ఈ పెళ్ళిందుకురా బాబు, తిట్టుకున్నారు, కొట్టుకుంటున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. లేకపోలే నేను అంటాం. కావున ఈరోజున దేవుడు మనకు నేర్పుతూ ఉన్నది, మంచిగా కుటుంబాలు దేవుని తిరు కుటుంబాన్ని పోలి జీవించాలి. తిరు కుటుంబంలో ఎదిగిన విధముగా మనం ఎదగాలి. యేసు ప్రభు ఆ కుటుంబాన్ని దీవించి మరీ తల్లి చెప్పిన మాట యేసు ప్రభు విన్నాడు. ఈ రోజుల్లో అమ్మ చెప్పిన మాట కొడుకు కూతురు ఎన్ని స్థితిలో ఉన్నామా? దేవుడైన ప్రభువే మరియ తల్లికి తల వంచాడు. అయ్యా వారికి ద్రాక్షారసం లేదు అనగానే నాకెందుకని అన్నా తల్లి మాటకు తల. రెండవదిగా, అయ్యా నీవెందుకు చేశావు? తప్పిపోయిన కుమారుడు దొరికిన తర్వాత ఆయన ఏమంటుంది వాక్యం? ఆయన యెరూషలేముకు తిరిగి వచ్చి వారికి విధేయుడయ్యను అన్న మాట. మరి నీవు ఆ విధేయత కలిగిన బిడ్డలుగా నీ పిల్లలను పెంచే తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు. ఈ రోజున ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడే విధేయుడైనప్పుడు మరియ తల్లికి, యోసేపు గారికి, మన బిడ్డలు మనకు ఎందుకు విధేయులు కావటం లేదు? మన బిడ్డలు మన మాట ఎందుకు వినటం లేదు? ఎందుకు టీవీలో వచ్చే డైలాగులే మన పిల్లల నోట్లో నుంచి వస్తూ ఉన్నాయి? సినిమా వస్తున్నాడు చిన్న చిన్న డైలాగులు పట్టుకొని మన బిడ్డలు ఎందుకు వారి నోటి నుంచి అలాంటివి వస్తూ ఉన్నాయి? వారికి అట్లీస్ట్ ఒక పరలోక జపం, మంగళవార జపం స్పష్టంగా చూడకుండా చెప్పగలిగే బిడ్డలు ఎంతమంది ఉన్నారు మన ఇళ్లలో ఈ రోజున? అది సినిమా పాట చూడకుండా పాడమంటే ఎన్ని పాటలైనా పాడతాం. అది మరియ తల్లికి లేక పరలోక జపం, మంగళవార జపం చూడకుండా, ఆ 2 జపాలు చూడకుండా చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? జపమాలను చూడకుండా మొత్తం చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? ప్రాతకాల జపం చూడకుండా చెప్పగలిగే వారు ఎంతమంది ఉన్నారు? అంతెందుకు, మిక్కిలిడిగా తెలియని ప్రార్థన, పునీత బెర్నార్డు గారి ప్రార్థన రోజు నిద్రపోయే ముందు చెప్పుకోవాలని మన అమ్మా నాన్న మనకు చిన్నతనంలో నేర్పించారే, అది చూడకుండా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కృపాసన మాతండి రాజ్ఞీ మందిరం అనే ప్రార్థనలు చూడకుండా చెప్పగలిగే వాళ్ళు ఇన్ని ప్రార్థనల ఫాదర్, బళ్ళు కూడా మాకెంత హోంవర్క్ ఇవ్వరు, మీరు చదివిస్తున్నారు. ఈ రోజుల్లో టీచర్లు కూడా మాకెంత హోంవర్క్ ఇవ్వటం లేదు. కావున ఒకప్పుడు మమ్మల్ని చూడకుండా రాయించారు విశ్వాస సంగ్రహాన్ని, గ్లోరియాని చూడకుండా మమ్మల్ని పరీక్షలు రాయించారు. గ్లోరియా, మనం పాడే గ్లోరియాని చూడకుండా రాయించారు.
ఈ రోజుల్లో అంత లేదు. 3 జపాలు, పరలోక జపం, మంగళవార జపం, తీర్థస్తోత్రం, ఈ 3 కంటతగ తప్పు లేకుండా ఎక్కడ నొక్కు పడకుండా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? బహు తక్కువ. లేరని నేను అంటల్లా, బహు తక్కువ. ఇవి అరే నిద్రించే ముందు 3 మంగళవార జపాలు చెప్పుకొని నిద్రపోవాలి అని నేర్పే సుగుణాలు ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉన్నాయి? ముందు మనం చెప్తే కదా పిల్లలకు వచ్చేది. అరే కొనుక్కునే ముందు నీ మంచం దగ్గర నీవు మోకరించి 1 నిమిషం పాటు మోకరించి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పొందుకోవాలని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీవీతో, సెల్ ఫోన్ చూస్తా పొందుకోవటమే మన జీవితం రోజు. కావున దేవుని కృప ఎంత మనము దూరం వెళితే ఆయన మాత్రం మనల్ని దూరము చేసుకోవచ్చము లేదు. కావున ఈ రోజున నీవు నేను కావునని ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. అదే కదా మనము 103వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చూద్దాం. దయాపూరితుడు, ప్రేమనిధి, నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము. ఇవన్నీ విన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వచ్చామని చదువుతా. ఈరోజు ఫాదర్ గారు ఏం చెప్పారు? మమ్మల్ని తిట్టొద్దన్నారు, మమ్మల్ని కోపడొద్దన్నారు, ఎందుకు మా మీద మీరు కోపడుతున్నారని మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు చేసేది కనపడం. నువ్వు చక్కగా ఉండి ఎందుకు తిడతాడు ఇంట్లో? నువ్వు పక్కగా ఇంట్లో నీ అమ్మా నాన్న చెప్పిన మాట ఎంత ఉంటే ఎందుకు తిడతారు? అది లేదు. ఫాదర్ గారు తిట్టొద్దన్నారు, ఆమె కోపడద్దన్నారని చెబుతాడే కానీ దేనికి కోపడకూడదు, దేనికి అది చెప్పాం. పిల్లలు కూడా అంతే, ఇంకా ఉంటారు పెద్దోళ్ళు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో అంటారు, ఫాదర్ గారు ఇది చెప్పారు, ఇలాగనే ఉండాలా, ఎందుకు తిడుతున్నావు, నన్ను తిట్టొద్దన్నారు కదా అని అంటారు. నువ్వు చక్కగా ఉంటే ఎవరు మనల్ని ఏ మాట అనరో. చేత అనిపించుకోవాల్సిన అవసరం ఏమిటి? కావున ప్రియ సహోదరు, ఆయన నమ్మదగిన తనముతో మనం జీవిస్తాడు. కావునని అందుకే ఆయన అంటూ ఉన్నాడు. ఆయన 103వ కీర్తన 11వ వచనం ఒక్కసారి చూస్తే, ఆకాశం ఎంత ఎత్తుగా ఉండునో భయభక్తులు చూపువారి ఎడ అతని ప్రేమ అంత మిక్కుటముగా, అంత గొప్పగా ఉండునని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని ఆయన ఉపకారము మన వెంట వస్తాయని మనము 23వ కీర్తన 6వ వచనంలో చదువుతూ ఉన్నాం. 23వ కీర్తన 6వ వచనములో, నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును అన్నావా. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును అన్న మాటలు చూస్తాం. ఆయన ఉపకారము, ఆయన కరుణ, ఆయన ఉపకారం మన వెంట ఎప్పుడు వస్తాయి. కావున దీవించమని ఆ ప్రభువుని అందరము ప్రార్థించుకుందాం. చివరిగా లూకాసు సువార్త 10వ అధ్యాయములో ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. మంచి సమరుడు ఉపమానములు మంచి సమరుడు చేసిన విధముగా నీవు జీవించగలిగితే, నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి నీకున్న దానిలో సహాయపడే మనస్సు నీకు ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఇతరులకు సహాయపడే గుణం నీకు ఉంటే చాలు. దానికి ఏమి డప్పాలు కొట్టుకోని అవసరం లేదు. అది చేశాను ఆయనకు తెలిస్తే చాలు కదా. నీ కుడి చేతితో చేసినది నీ ఎడమ చేతికే తెలియకూడదన్న ఈ రోజుల్లో ఫాదర్ గారండి నిన్నండి నేను అది చేశానండి, ఇచ్చేసి వద్దు. నీవేమి చేశావో ఆయనకు తెలిస్తే చాలు. ఆ కరుణ, ఆయన జాలి, ఆయన అపరిమితమైన ప్రేమ మనందరినీ దీవిస్తాడు. గమనిద్దాం, బైబిల్ గ్రంథంలో దావీదు కుమార యేసయ్య అనగానే ప్రభు స్పందించి దీవించాడు. భర్తమైన దీవించిన ప్రభు, కానానీయ స్త్రీ కుమార్తె గురించి అడిగినప్పుడు దీవించిన ప్రభు, యాయూరి యేసు పాదాల మీద పడి అడిగినప్పుడు దీవించిన ప్రభు, 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి దావీదు కుమారా అని అడగగానే దీవించిన ప్రభు, మరి ఈ రోజున దేవాలయంలో శంకరి ప్రార్థించగా దీవించిన ప్రభు. మరి ఇదిగో ఈ రోజున మూర్ఛరోగితో తన కుమారుడి కోసం ప్రార్థించినప్పుడు మనం గమనిస్తున్నాం. 9వ అధ్యాయంలో మార్కు సువార్తలో ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల వద్దకు తీసుకుని వచ్చాడు. కానీ శిష్యులు ఆ దెయ్యాన్ని పారద్రోలేకపోయారు. కావున ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో
తండ్రి నీకు విశ్వాసం ఉన్నదా, నమ్మకం ఉన్నదా? కావున ప్రభు మీద నీకు నాకు ఉన్న నమ్మకమును బట్టి నీ కుటుంబము నా కుటుంబము దీవించబడుతున్నది. కావున ఇదిగో అడిగిన ప్రతి వారిని ఆయన దీవించాడు, క్షమించాడు కదా. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమించాడు, సమరయ స్త్రీని క్షమించాడు, సెలవు మీద ఉన్న వ్యక్తిని క్షమించాడు, తోమాసు గారిని, తప్పిపోయిన కుమారుణ్ణి, ఈ విధంగా అనేక మందిని క్షమించాడు. ఇదిగో కన్నీటితో ఉన్నటువంటి ఆ యొక్క నాయుని విధవరాలు దీవించాడు. ఇదిగో కన్నీటితో ఉన్నటువంటి ఆ యొక్క లాజరు అక్క చెల్లెలను వారి కన్నీటిని తుడిచివేశాడు. మరి ఈ రోజున నీ ప్రార్థన నిజమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన అయితే ఈ కుటుంబము ఆశీర్వదించబడదు. కావున మన కుటుంబాలన్నీ ఈ ప్రభు దీవించి నడిపించాలని ఈ దివ్య పూజలో అందరం ప్రార్థన చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు మనకు, మన కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలని ఈ దివ్య బలిలో ఆ ప్రభువుని అడుగుదాం.